హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు వీడియో ఏంటంటే డైలీ రొటీన్ ఇంకా స్కిన్ కేర్ అనమాట. సో డుగ్గు ఏం చేస్తుందని మీరు అనుకుంటున్నారు. డుగ్గు ఇప్పుడే లేచింది, ఇంకా బ్రష్ కూడా వేయలేదు. మేము ఆల్రెడీ లేచి బ్రష్ చేసి టీ తాగినాం అనమాట. అండ్ మా వాడైతే స్నానం కూడా వేసిండు. ఇప్పుడు నేను వంట చేయాలి డుగ్గు లంచ్ కోసమని. ఆ పేస్ట్ అయిపోయింది, కొత్త పేస్ట్ ఇస్తా కదా, దాన్ని పట్టుకొని ఎందుకు వస్తుంది. ఇలా బ్రష్ చేస్తావా అసలు నువ్వు? ఎంతసేపు మరి ఎంతసేపు మరి? గుడ్ మార్నింగ్ గైస్, ఎలా ఉన్నారు? బెస్ట్ గింత కూడా వచ్చింది రావలేక. సరే, ఎక్కడ అతకబెట్టాలి? ఇక్కడ అయితే అతకబెట్టది. ఎక్కడ అతకబెట్టాలబ్బా? అతకబెట్టుడు కదా, పోయి బ్రష్ చేయి. అబ్బా, మూత పెట్టాలి మరి. ఇక స్కూల్కి టైం అవుతుందంటే ఇట్లా వేసాలు ఎత్తుంది, లేట్ అవుతుంది కావాలని. టైం అవుతుంది, ఆ జుట్టు చూడు. సో మనమైతే ఇప్పుడు వంట చేయాలన్నమాట. సో టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా కర్రీ అయితే వేయబోతున్నా. టమాటా కర్రీ నా ఫేవరెట్ గైస్, ఎన్నిసార్లు తినాలనిపిస్తుంది. సో ఇందులో ఇప్పుడు కర్రీ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రో స్నానం చేశాడని చెప్పాను కదా, మంచిగా దేవుడికి దీపం పెట్టేసిండు. ఇప్పుడే కనిపిస్తలేదని మీరు అనుకుంటారు కదా, ఇప్పుడే డ్రెస్ వేసుకుంటుండ అనమాట. ఇంతకుముందే దీపం పెట్టేసిండు, ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు డుగ్గు తినడానికి మ్యాగీ చేయాలి. అంటే రోజు ఏమైనా తినిపోతుంది కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు. నార్మల్గా అయితే 2 eggs పాలు అవుతుంది అనమాట. ఎగ్స్ అని అంటే లోపలి తిన్నది, ఓన్లీ వైట్ తింటుంది. కానీ ఎగ్స్ ఊరికే బాయిల్డ్ ఎగ్స్ కూడా మరీ డైలీ పెడితే మంచిది కాదంట. సో అందుకని చెప్పేసి స్కిప్ చేస్తున్నాం అప్పుడప్పుడు. సో ఇప్పుడు ఏం కావాలి, ఏం తింటావు డుగ్గు అని అంటే, కాదు గైస్, కీరా, క్యారెట్ అవి ఉన్నాయి, అవి ఇప్పటికీ స్నాక్స్ పెడుతూ ఉంటాం. సో అదే కట్ చేస్తా కదా ఎట్లాగో, అదే తినబోరా డుగ్గు అంటే, లేదు మ్యాగీ కావాలి అని. ఇప్పుడు నేను మ్యాగీ చేయాలి, రైస్ పెట్టాలి, కర్రీ చేయాలి, అండ్ కీరా ఉన్న క్యారెట్ కట్ చేసి స్నాక్స్ పెట్టాలి. అదన్నమాట ఇప్పుడు నా పని. అండ్ ఈ పని నేను చేస్తే అంజిత్ బ్రో ఏం చేస్తున్నాం మీరు అనుకుంటున్నారు కదా. మావాడు వచ్చేసి డుగ్గుకి స్నానం పోతుండు. బ్రష్, స్నానం వేపించి డ్రెస్ వేసి రెడీ చేసాడు అనమాట. ఈలోపు నేను బ్యాగ్లో స్నాక్స్ పెట్టేసి కర్రీ చేసి మ్యాగీ చేసి అక్కడ పెడితే తినేసి పోతుంది. అది ఇప్పుడు చేయాల్సింది. సో ఇది చేస్తూనే నేను ఇది ఉంది కదా గైస్, మొన్ననే కొన్నా ఆన్లైన్లో. ఇక్కడ డబుల్ చిన్ వస్తుంది చూడండి. చాలామంది అంటారు లడ్డుకు లడ్డు అవుతున్నావు అక్క అని. అవును, వెయిట్ పెరిగిన, బట్ ఇక్కడ డబుల్ చిన్ వస్తుంది. సో ఇది ఇట్లా చేసుకోవడానికి తీసుకున్నాను అనమాట. ప్రొటెక్షన్ ఇట్లా. సో డైలీ 10 minutes చేయాలి. ఖాళీగా దీనికి సపరేట్ టైం పెట్టుకొని చేయడం ఎందుకని ఇప్పుడు కర్రీ చేసి అది ఉడుకుతుంటే ఇది గ్యాప్ లిక్కర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అది స్టోరీ. డైలీ రొటీన్ అని చెప్పాను కదా, స్కిన్ కేర్ డైలీ రొటీన్ మొత్తం అని. సో కంప్లీట్గా ఏమేమి చేస్తున్నా అన్నీ ఓపెన్గా చెప్తున్నా. ఇందులో ప్రమోషన్స్ ఏం లేవు, జస్ట్ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్, నేను చేసే పనులు అన్నీ క్లియర్గా చెప్తున్నా అదనమాట. అండ్ ఈ మధ్యలో కొంచెం వెయిట్ తగ్గాలని ట్రై చేస్తున్నా గైస్. సో దానికోసం కొంచెం డైట్ చేద్దాం అనుకుంటున్నా. సో చూడాలి ఏమవుతుందో, ట్రై చేస్తాను, అవుతుందో కాదో. నాకు ఒకవేళ వర్కౌట్ అయితే మీకు కూడా చెప్తా గైస్. సో గైస్, ముందు నేను ఎట్లా అంటే పొద్దున్న లేచినాక వెంటనే బ్రష్ చేసిన వెంటనే టీలో బిస్కెట్లు తిన్న తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి ఇంకేమైనా టిఫిన్ ఇట్లా ఏది పెడితే బాగా దొబ్బి తినేదాన్ని. సో కొంచెం ఒక 1 kg పెరిగి బాగా పెట్టుకొట్టింది అనమాట. 1 kg పెరిగినందుకు భయం వచ్చింది గైస్, ఇంకా తర్వాత ఇంకెంత పెరుగుతానని. సో అందుకే డైట్ స్టార్ట్ చేసిన అనమాట. ఏం తినద్దని ఫిక్స్ అయినా మార్నింగ్. ఇప్పుడైతే లేచి బ్రష్ చేసి టీ తాగినాం. ఈ డుగ్గు కోసం వేస్తున్నాం. అంటే నాకు కొంచెం గుంజుతుంది తినాలని, ఎంతైనా మ్యాగీ కదా, సారీ ఇప్పి కదా, తినాలని ఉంటుంది కానీ తినద్దు. సో మనం కంట్రోల్ చేసుకుంటే భక్తి అవుతాం అనమాట. అండ్ అంతేకాదు, ఫస్ట్ నేను ఒక సిరప్ తాగి లావైనా అని చెప్పిన కదా. సో మస్తు మంది అడుగుతున్నారు అది ఏం సిరప్ అక్క అని చెప్పి. ఎందుకు అనవసరంగా లావ్ అయితే మళ్ళీ తగ్గడం చాలా కష్టము. ఒకవేళ మీరు నిజంగానే కావాలనుకుంటే, అయినా పర్లేదు అనుకుంటే సిరప్ పేరు చెప్తా, అది సైపాన్. అది ఇక్కడ బయట మెడికల్ ఎక్కడైనా దొరుకుతుంది. CYPON సైపాన్ సిరప్. ఇది చాలామంది నేను కామెంట్ సెక్షన్లో రిప్లై ఇచ్చిన, చూసుకోలే కావచ్చు. చాలామంది అడుగుతున్నారు. ఓకే, మీరు కావాలనుకుంటే, ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవాలనుకుంటే తాగండి. డైలీ అంటే వన్ కప్ సారీ మూత వస్తుంది కదా, ఒకటి తీసుకొని తాగొచ్చు, ఒక కప్పు. కానీ నేను 2 తాగిన మార్నింగ్ ఈవినింగ్ అట్లా తాగుతూ ఇంకో తొందర రిజల్ట్ చూపిస్తాను అనమాట. ఇది ఆ రిజల్ట్ పన్నీలా అయినా అదనమాట.
సో గాయస్ ఇవి చూడండి మ్యాగీ నేను వాటర్ వేసేసి డైరెక్ట్ మ్యాగీ ఇందులో వేసేసిన చూడకుండా లోపల ఎన్ని చీమలు ఉన్నాయి చూడండి. అమ్మో ఇది నేను చూడకపోతే ఇంకా కష్టమే. సో చూసి వేయండి గాయస్ ఎప్పుడైనా ఎన్ని చీమలు ఉన్నాయి చూడండి మ్యాగీ లోపల. నేను చూడకుండా డైరెక్ట్ వేసేసిన ఇందులో. గాయస్ ఇగో స్నానం అయింది, రెడీ అవుతుంది పాప స్కూల్కి. హాయ్ రా. అరే నీకు మ్యాగీ చేయలేరా, మొత్తం చీమలు పట్టేస్తాయి మ్యాగీకి. అయ్యో ఆర్డర్ పెట్టిన వచ్చేదా కాగేటట్లేవు కదా. సో గైస్ మిర్చి టమాటో కర్రీ చేసిన, దీనికోసం అని ఎల్లిపాయలు వేసిన అనమాట. మేము ఏది చేసిన అంటే చీమలునే అంతే ఎందుకు. సో గైస్ నాదైతే స్నానం అయిపోయింది, డుగ్గర్ స్నానం చేయడట. చిరోత స్నానం చేసినావారా? నువ్వే చేసినా? అది మరి నేనే చేసినా అని అంటాను. సో గైస్ దీన్ని రెడీ అయింది, స్నాక్స్ తినిపించేసి, స్నాక్స్ అంటాను కొంచెం ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేయించి స్కూల్లో డ్రాప్ చేయాలన్నమాట. అదే గట్లనే వేసాలి, గట్లనే చేస్తా ఉంటుంది రోజు, అంతే పిచ్చి పిచ్చి చేస్తుంది. నేను లేచి దాన్ని రెడీ చేసి కష్టపడతా అంటే పాపం పొద్దుగా లేచి ఇంట్లో ఇల్లాలు వంట చేసింది అనమాట. ఏం మాట్లాడుతున్నావే అంటే అంటానా కానీ కొంచెం అవి కొంచెం లంచ్. సో అదైతే కర్రీ ప్రిపేర్ చేస్తుంది. నా వరకు అయితే కంప్లీట్. కీర కట్ చేయాలి, దానికి మర్చిపోయాను అసలు. దారుడుగా నీకు అవును, దీనికి ఆల్రెడీ సెట్ అయింది కానీ ఇప్పుడు కీర ఇవన్నీ కొంచెం కొంచెం కూల్ ఉంటుంది. చూద్దాం కీర ఎక్కడ ఉంది. ఓకే డన్. ఏది లైన్ డేట్సా? అవి స్నాక్స్కి పెడతా అలా. ఇప్పుడు నీకు కీర కట్ చేసేస్తున్నాడు. ఏంటంటిది? అరే చారీ ఇదంతా నీ ట్రైనింగే కదరా. అయిపోయింది ఆల్మోస్ట్ కర్రీ అయింది. నాకు కూడా ఒకటి డుగ్గుకి మ్యాగీ చేస్తా అన్నా కదా, ఒక్కటి చదువుతున్నా. చీమలు పట్టినాయి. డుగ్గుకి మ్యాగీ చేస్తా అన్నా ఇందాక చూపించిన చీమలు పట్టినాయి. సో ఇది తిరిగి పోతుంది అనమాట. మేము కూడా తింటున్నాం. స్నాక్స్ వచ్చేసి డేట్స్ పెట్టినా డుగ్గుకి, అండ్ కర్రీ టమాటో కర్రీ చేస్తున్నా. ఇక మెల్లగా 11:30కి 12 కల్లా రైస్ పెట్టేసి డేట్స్ కీర పెట్టలేదు ఇప్పుడు తిన్నావుగా, మళ్ళీ ఎందుకు పెడతా? ఏ తినరు కాదు నాన్న. బ్యాగ్ రెడీయా? ఇది బ్యాగ్, స్కూల్ బ్యాగ్. పాలు తాగుతుంది. పోతాయి. సో గాయస్ ఇప్పుడే స్నానం అయింది, స్నానం చేసి వచ్చినా అనమాట. సో ఈ వీడియోలో స్కిన్ కేర్ కూడా చెప్తా అన్నా కదా, చాలామంది అడుగుతున్నారు. మొన్న ఆస్క్ మీ క్వశ్చన్ పెట్టినప్పుడు ఆల్రెడీ చెప్పాను. సో ఇంకొకటి ఏంటంటే ఏమే మేకప్ వేస్తుంది మళ్ళీ అదే ముచ్చట తీసుకెళ్తారు. ఇంకోటి ఏంటంటే మేకప్ ప్రోడక్ట్స్ వాడి స్కిన్ ఖరాబ్ చేసుకునే కంటే ఈ స్కిన్ కేర్ తీసుకొని అంటే బాడీ లోషన్స్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ, సీరమ్స్ కానీ, మన మంచి గ్లో క్రీమ్స్ ఉంటాయి కదా అవి కానీ, ఇవి యూజ్ చేసి కొంచెం న్యాచురల్గా, అంటే న్యాచురల్ ఏం కాదు కానీ అట్లా యూజ్ చేయడం బెటర్. ఈ మేకప్ ప్రోడక్ట్స్ చేసుకుని తెల్ల ఇట్లా పేరుకే దెయ్యంలాగా అనిపించే కంటే. సో నేనైతే మేకప్ జోలికి పోను, నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇంకా వినకపోతే మీ కర్మ. కొంతమంది అయితే మంచిగా మీరు యూజ్ చేసే ప్రోడక్ట్స్ చెప్పండి అక్క, గ్లాస్ అనిపిస్తుంది స్కిన్ అని చెప్పి అడిగారు. సో వాళ్ళ కోసం యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నా. ఇంకా మేకప్ అది అని పిచ్చి పిచ్చి కామెంట్ పెట్టేటోళ్ళ గురించి నేను పట్టించుకోను, అండ్ మేకప్ గురించి కూడా నేను పట్టించుకోను. నేను చెప్పేది మాత్రం నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్. అండ్ అందరి స్కిన్ టైప్స్ అయితే సేమ్ ఉండవు. ఆయిల్ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, కొంతమంది రఫ్ ఉంటుంది, కొంతమంది అది ఇది 2 టైప్ స్కిన్ కూడా ఉంటుంది, కాంబినేషన్ స్కిన్. సో వాళ్ళకి యూజ్ అయితే ప్రోడక్ట్స్ తీసుకోండి, లేకపోతే కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసుకోండి ఫస్ట్ ఏదైనా ప్రోడక్ట్ కొన్నా కూడా. సో బాడీ లోషన్ అయితే ఇది వాడుతున్నాను నేను, మినిమలిస్ట్. ఇది ఇప్పుడు అయిపోయింది మొత్తము. సో నేను ఎప్పుడు ఒకటే ప్రోడక్ట్ వాడాను, కొత్త ట్రై చేస్తాను అంటే ఏది వస్తుంది. ఎక్కువ కొరియన్ ప్రోడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ నాకు. సో ఏం చేస్తా అంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసి నా స్కిన్ టైప్కి సెట్ అయ్యేది నేను ఆర్డర్ చేసుకుంటా. అది నాకు పడితే మళ్ళీ సెకండ్ది అదే కంటిన్యూ చేస్తాం. ఒకవేళ పడకపోతే అంటే నాకు అన్నీ పడతాయి. నేను ప్రమోషన్కి వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ వాడుతూనే ఉంటా, నా స్కిన్కి అన్నీ పడతాయి.
కొంతమందికి పడకపోవచ్చు, అది చూసుకొని వాడండి. మళ్ళీ అక్క మీరు చెప్పినందుకు తీసుకుని ఇట్లా అయిందని అనకండి, చూసుకొని యూజ్ చేయండి. సో నాకు అన్నీ పడతాయి, కానీ ఏదైనా ప్రోడక్ట్ నాకు మంచి బెనిఫిట్ ఇచ్చి అరే దీనివల్ల ఫేస్ మంచిగా అవుతుందంటే నేను మళ్ళీ దాన్ని రీపర్చేస్ చేసి అదే కంటిన్యూ చేస్తాను. లేదు దీనివల్ల యూజ్ లేదు, ఫస్ట్ ఇట్లనే ఉంది మొహం ఇప్పుడు ఇట్లనే ఉందంటే నేను వాడా అనమాట. సో బాడీ లోషన్ ఇది వాడిన బాగుంది, కానీ ఇంకోటి కొత్తగా వచ్చింది అయితే ఇంకొకటి ఆర్డర్ చేసుకున్నా. సో ఇప్పుడు స్నానం వేసి వచ్చిన తర్వాత ఫస్ట్ యూజ్ చేయాల్సిన బాడీ లోషన్ అనమాట. ఇది తీసుకున్నా మొన్న, ఇది కాఫీ కెఫేయింది, మంచిగా ఉంది, అంటే పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది అనమాట. ఇది ఆర్డర్ చేసుకున్నా. ఇది మనకి మింత్రాలో కూడా దొరుకుతుంది, నైకాలో దొరుకుతుంది, పర్పుల్లో కూడా ఉంటుంది అనుకుంటా. నేనైతే దీన్ని ఇది వెబ్సైట్ ఉన్నది దాంట్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఫేస్కి అయితే టోనర్స్ ఫస్ట్ స్నానం వేసి వచ్చిన తర్వాత ఎట్లాగో ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, సోప్ అయితే వాడను, ఎందుకంటే సోప్ వల్ల మొత్తం డ్రై అయిపోతుంది. ఫేస్ వాష్ యూజ్ చేస్తా, క్లిన్జర్, అది మినిమలిస్ట్, నేను మొన్న ఇన్స్టాలో కూడా పెట్టిన మినిమలిస్ట్ ఫేస్ వాష్ వాడతాను నేను. సో గాయస్ ఫస్ట్ అయితే టోనర్ మొన్నటి దాకా ఇది వాడినా, ఇది కొరియన్ ప్రోడక్టే, ఇది అయిపోయింది, కొంచెం ఉంది, ఇది ఉందనక కొత్త ట్రై చేద్దామని ఇది తీసుకున్నా. ఇది ఒక యాప్ ఉంటుంది, యాప్ పేరు ఏమో ఉంటుంది, వెబ్సైట్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకున్నా. ఇది కూడా కొరియన్ ప్రోడక్టే, ఇది రైస్ మిల్క్ అనమాట. ఇది ట్రై చేసిన బాగుంది, ఇది ఇంకా అయిపోలేదు. సో ఇది అయిపోయాక ఇది ట్రై చేద్దామని అట్లనే ఆపిన, ఒక రోజు అయితే పెట్టుకున్నా. టోనర్స్ అయితే ఇవి 2 వాడుతున్నా గైస్. సో గైస్ నెక్స్ట్ టోనర్ అప్లై చేసుకున్న తర్వాత, ఇప్పుడు పెట్టుకోలేదు పెట్టుకుంటా, అప్లై చేసుకున్న తర్వాత ఇది ఎసెన్స్ అనమాట. ఇది స్నేల్ది, ఇది తీరాలు దొరుకుతుంది, ఇంకా అంతే గైస్. నాకైతే ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ తీరాలో బెటర్ అనిపిస్తుంది, అందులోనే పర్చేస్ చేసుకుంటా. ఇక వేరే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఫేక్ ఉంటాయి, కొంచెం చూసి తీసుకోండి. ఇది కలర్ చేంజ్ ఉంటుంది అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ వస్తుంది. ఇది ఒరిజినల్ ప్రోడక్టే తీసుకోండి. మళ్ళీ అంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఇంకా మీషో అన్నిట్లో దొరుకుతాయి మ్యాక్సిమం, కానీ అది తక్కువ కాస్ట్ ఉంటుంది, మళ్ళీ అది క్వాలిటీ లెస్, అది ఫేక్. ఒరిజినల్ కొరియన్ ప్రోడక్ట్ అయితే తీరాలే దొరుకుతుంది అనమాట. ఇది అయితే ఇప్పటికి 4th బాటిల్, ఇది ఎప్పటి నుంచి వాడుతున్నా. దీనివల్లే గ్లాస్ లుక్ వస్తుంది, అందరూ అడుగుతారు కదా గ్లాస్ కనబడుతుంది, దీనివల్ల అనమాట. అండ్ దీంతో పాటు ఇంకోటి ఆల్ ఇన్ 1 క్రీమ్ ఉంటుంది, అది మాయిశ్చరైజర్ కూడా వర్క్ అవుతుంది అనమాట. ఇది పెట్టుకున్న తర్వాత అది యూజ్ చేస్తా. సో ఇది గైస్, ఇది కూడా స్నేల్ అనమాట, అది ఇది సేమ్ బ్రాండ్. ఇది కూడా తీరాలే తీసుకున్నా. ఇది క్రీమ్ పెట్టుకున్నాక స్కిన్కి గ్లాస్ లుక్ వస్తుంది అనమాట. దాని మీద నుంచి ఇది పెట్టుకునేసరికి డబుల్ అవుతుంది కాబట్టి మంచి లుక్ వస్తుంది. దీనివల్ల ఫేస్ అట్లా కనబడుతుంది గైస్. ఇప్పుడు నేను ఫోటోషూట్ ఉన్నా కూడా, లేకపోతే నైట్ పడుకుంటప్పుడు డైలీ మార్నింగ్ నైట్ 2 times యూజ్ చేస్తాను. నైట్ పడుకుంటప్పుడు పెట్టుకుంటే మార్నింగ్ లేచే వరకు మొత్తం గ్లాసీ కనబడుతుంది. ఇంకోటి వీడియోస్ తీసుకునే ఒక 10-20 minutes ముందు మంచిగా పోయి ఫేస్ వాష్ చేసుకొని ఇవన్నీ పెట్టుకుంటా అనమాట. అందుకే గ్లాస్ కనబడుతుంది, అంతకు మించి ఏం లేదు. ఇంకా లిప్స్టిక్ పెట్టుకుంటా, బ్లష్ అప్పుడప్పుడు వేసుకుంటా, అప్పుడప్పుడు వేసుకోను అంతే. సో గాయస్ ఇంతే నేను వాడేది. రీసెంట్గా కొత్త ప్రోడక్ట్స్ ట్రై చేద్దామని ఒక 3 products ఆర్డర్ పెట్టుకున్నా. అంటే ఈ టోనర్ ఇంతకుముందు చెప్పాను కదా, ఈ టోనర్ ఏ బ్రాండ్ అయితే ఉందో దీనికి సంబంధించిందే. ఒకటి క్రీమ్, డైనాస్టీ క్రీమ్ అని ఉంటుంది ఆ క్రీమ్, ఇంకోటి వాటర్ జెల్, సన్ స్క్రీన్ 3 ఆర్డర్ పెట్టిన. అది కూడా చాలా రివ్యూస్ చూసి పెట్టిన తర్వాత యూజ్ చేస్తే అది మంచిగా అనిపించింది. బెస్ట్ సన్ స్క్రీన్ గైస్ ఇదైతే, ఇది చాలా బెస్ట్ సన్ స్క్రీమ్ అన్నిట్లో కల్లా. ఇది చాలా అంటే చాలా రివ్యూస్ చూసిన, బెస్ట్ సన్ స్క్రీమ్ అంటే ఇదే. ఇదైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నా ప్రజెంట్. అంతకుముందు సన్ స్క్రీమ్ అంటే ఏది వాడేదాన్ని కాదు, ప్రమోషన్కి ఏదైనా వస్తే అదే పెట్టుకునేదాన్ని, అసలు ఎక్కువ పెట్టుకునేదాన్ని కాదు మ్యాక్సిమం సన్ స్క్రీమ్. సో ఇప్పుడైతే ఇది వాడుతున్నా అనమాట. అండ్ ఇదేమో వాటర్ జెల్, ఇది ఫేస్ ఎక్కువ డ్రై అయిపోయినప్పుడు ఇట్లా హైడ్రేషన్ ఉంచడానికి ఇది యూజ్ చేస్తారు. ఇది మనం మార్నింగ్ టైంలో యూజ్ చేయాలి, ఒక్కొక్కసారి నైట్ కూడా స్లీపింగ్ మాస్క్ లాగా వాడచ్చు. అండ్ ఇది వచ్చేసి క్రీమ్ అనమాట. ఇవన్నీ తీరాలోనే తీసుకున్నా, వేరే దగ్గర నాకు అంత తక్కువ కాస్ట్ ఉండేసరికి అది ఫేక్ అనిపిస్తుంది, ఎట్లో ఫేకే ఉంటాయి. అండ్ చాలా ఫేక్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి ఈ పేరు పైన, అందుకే కొంచెం చూసి తీసుకోండి. ఈ క్రీమ్ పెట్టుకున్నాక మంచి గ్లో వస్తుంది, ఇంకా గ్లాస్ లుక్ కూడా వస్తుంది అనమాట. ఇవి రీసెంట్గా పర్చేస్ చేసిన, ఇవి ఒక 5 days నుంచి వాడుతున్నా, మంచిగానే మంచి రిజల్ట్ ఇచ్చింది. సో అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇవే యూజ్ చేస్తున్నాను, అంతకుమించి ఏం వాడట్లే. ఇవే ఎక్కువ అయినాయి ఇప్పటికీ. అండ్ డార్క్ సర్కిల్స్ పోవడానికి ఒక చిన్నది ఉంటుంది. సో ఈ డార్క్ సర్కిల్ సీరం అనమాట. పొద్దున్న ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఐస్కి పెట్టుకోవాలి, మళ్ళీ నైట్ పడుకుంటప్పుడు 2 times డైలీ, అంటే కొంచెం మంచిగా నిద్ర పడుతుంది అనమాట. సో ఇది వాడుతున్నా. ఈ లిప్స్కి లిప్ బామ్ ఏది దొరుకుతుంది అట్లా .nకి అది అట్లా వాడుతున్నాను అనమాట. ఇంతే గైస్ నేను యూజ్ చేసేది. ఇప్పుడు పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాత ఫేస్, ఇప్పుడు బిఫోర్ ఫేస్ వేసుకోండి ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ ఫేస్ చూడండి ఎట్లయితుంది. సో గైస్ టోనర్ స్ప్రే చేసుకున్నా, ఈ టోనర్ ఇదే టోనర్ అప్లై చేసుకున్నాక ఇట్లా అవుతుంది ఫేస్ చూడండి. ఇది అయిపోతుంది నాకైతే, ఇది అయిపోతే అయిపోతుంది తొందర అయిపోతుంది గైస్. ఎందుకంటే మా ఇంట్లో నాతో పాటు పెట్టేటోళ్ళు ఒకటి ఉన్నారు, నేనే చెప్పరాదు ఈ పేరు అది.
పెట్టేటోళ్ళు ఒక్కరున్నారు. ఈయన పెడతాడు. అందుకనే ఇగో అసలు ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడ దాకా రాగానే ఇంకోటి ఆర్డర్ చేసుకున్నాను. ఆల్రెడీ ఇంకోటి ఉంది. అట్లా ఉంటుంది. నాతో పాటు డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 times పెడతాడు గైస్. అయితే నా ఫేస్ కూడా కొంచెం నీలాగా అవ్వాలని అనుకుంటా అప్పుడప్పుడు. కానీ నాది అవుతుంది, ఆయన అయితలేదు. అంత సీన్ లేదు, నీకంటే బెటర్ నాదే అయింది. బాయ్ స్కిన్ కి గర్ల్ స్కిన్ కి మస్తు డిఫరెన్స్ ఉంటుంది, అర్థమైందా? ఇంట్లోకి వెళ్ళి పెట్టుకోరు, మేమైతే బయట వెంట తిరిగి దానికి సన్ స్క్రీన్ వాడా అందుకనా పెట్టుకుంటా నా వేగం వెళ్ళా. అసలు అంతకుముందు మేము ఏం వాడేవాళ్ళం కాదు గైస్. అసలు మా ఇంట్లో పౌడర్ ఉంటుంది తెలుసా ఇప్పటికి. మా ఇంటికి ఎవరైనా వస్తే మీ ఇంట్లో పౌడర్ ఉండదు అంటారు. అసలు ఏం వాడేటోళ్ళం కాదు. ఈ మధ్యలో అట్లా స్కిన్ కొంచెం కేర్ తీసుకోవాలని చెప్పి చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ స్కిన్ కేర్, ఎందుకంటే ఎప్పుడు ఇట్లనే ఉండం కదా, తర్వాత గలీజ్ అవుతుంది ఫేస్. అందుకే కొంచెం వాడి మంచిగా ఉంచుకుంటే బెటరు అట్లా అనమాట. అంతకుముందు నేను ఏం వాడకపోతే కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు, అక్క ఏం వాడవు అక్క స్కిన్కి, అట్లనే పెట్టేస్తావా అని చెప్పి. ఇప్పుడు వాడుతుంటే అక్క మేకప్ అని కావగొడతారు. ఎట్లా గాయస్ ఇక ఏం చెప్తారు? మేకప్కి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్కి డిఫరెన్స్ తెలియకపోతే నేను ఏం చేయాలి? అవును, మేకప్ ప్రోడక్ట్స్ కన్నా స్కిన్ కేర్ ప్రోడక్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. తెలుసుకోరు ఫస్ట్. అదే కదా, ఏం చెప్తాం ఇక. స్కిన్ కి కేర్ తీసుకోవడం వేరు, స్కిన్ ని ఇంత కిలోలు పౌడర్లు వేసి నాశనం చేసుకోవడం వేరు. అది నేను ఎప్పుడు చేయను, నేను చాలా దూరం ఉంటా. ప్రమోషన్కి వచ్చినా కూడా చేసినా అంటే అది పక్కనే పడేస్తా గైస్, అట్లుంటుంది. చూడండి గైస్, ఇప్పుడు మీకు గ్లాస్ కనిపిస్తుందా? ఇది దీనివల్ల ఇట్లా కనబడుతుంది. దీని తర్వాత ఇప్పుడు ఆ స్నేల్ క్రీమ్ పెడతాను అనమాట. అయితే పాపం అంజిత్ బ్రో నన్ను ఎట్లా భరిస్తాడు, అక్క ఇవన్నీ ఉంటుంది అనుకుంటాను. అంజిత్ బ్రో నాతో పాటు పెట్టుకుంటాడు కాబట్టి నేను భరిస్తాను. ఫీల్ అవుతాడు, నేను పెట్టుకుంటాను ఎన్నిసార్లు చెప్తాను. లేదు, నేను పెట్టుకోకముందు కూడా మంచిగా ఉన్నట్టు, పెట్టుకున్న తర్వాత నా ఫేస్ ఖరాబ్ అవుతుంది డౌట్. అమ్మా అయితే పెట్టుకోకు ఇప్పుడు. అదేం లేదు గైస్, మంచి స్మూత్ అవుతుంది ఫేస్ పైన చిన్న పోర్స్ ఇలా పింపుల్స్ లాగా వచ్చి అట్లా ఉండిపోతాయి కదా. ఏంటి నాకు ఎక్కువ వేడికి అయితే పింపుల్స్ అవుతాయి కదా, వేడికి మచ్చలు రా. ఈ హోల్స్ ఇవన్నీ నాయి కూడా కొంచెం క్లోజ్ అయిపోయినాయి, క్లీన్ అవుతుంది ఫేస్. నాకు కూడా నచ్చింది కాబట్టి పెట్టుకుంటాను. ఫస్ట్ పెట్టుకోలేడు, నేను కొంచెం తెల్ల అయ్యేసరికి అమ్మో ఇది తెల్ల అవుతుంది, నాకంటే ఎక్కడ వైట్ అవుతుందో, దీని స్కిన్ మంచి స్మూత్ అవుతుంది అని డబ్బు పెట్టుకుంటాను గైస్. వైట్ అవుతుందని కాదు, నువ్వు వైట్ అవుతావని కాదు, కానీ నాకు కొంచెం బెస్ట్. అయితే నేను వీడియో స్టార్టింగ్ ఏమన్నా, ఈ వీడియోలు అన్ని నేను జెన్యున్ చెప్తా అని చెప్పినా. ఇదేనా సరే, జెన్యునిటీ నిజంగా చెప్పాలంటే నా స్కిన్ కొంచెం బ్రైట్ అయింది. నిజంగా చెప్పాలంటే కొంచెం తెల్లగైనా. నీకంటే ఎక్కువ నేను తెల్లగైనా. నువ్వు నాకంటే ఎట్లాగో తెల్లగా ఉంటావు కదా, కొద్దిగా కొంచెం తెల్లగైనా, ఇంకొంచెం తెల్లగైనా కదా. రోజు మాకు ఈ ప్రాసెస్కి 10 నిమిషాలు పడుతుంది. సీడ నిల్చొని అర్థం కాడ ఇద్దరం ఊతా అంటాం. నువ్వు ఎక్కువ పెట్టుకున్నావు, నేను ఎక్కువ పెట్టుకున్నా కొట్టుకుంటావు ఇంకా కదా. నువ్వే ఊతావు, నీకు గడ్డం ఉంది కదా సగానికి సగం, నీకు ప్రోడక్ట్ ఎక్కువ పట్టదు, అయినా కచ్చడి పెడతావు నువ్వు. కొంచెం డ్రై కావాలని అదే ఎండిపోతుంది. కానీ ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు ఇప్పుడే పెట్టినా కాబట్టి ఇట్లా కనిపిస్తుంది కదా. ఒక 10 minutes తర్వాత ఇట్లా పైన ఇట్లా ఉండదు, మొత్తము లోపలికి పోతుంది స్కిన్కి పోయి మంచి ఇట్లా గ్లాస్ ఒక లేయర్ లాగా కనిపిస్తుంది పైన. సో దానివల్ల ఫొటోస్లో ఇట్లా ఇప్పుడు మనకి లైట్ ముందు నిల్చున్నాం అనుకో, ఇక్కడ లైట్ కనిపిస్తూ ఉంటుంది, అంటే గ్లాస్ రిఫ్లెక్షన్ లాగా. అందుకని చెప్పి అట్లా కనబడుతుంది ఫొటోస్. అంతే గైస్, ఈ క్రీమ్ పెట్టుకున్నా. ఇప్పుడు లిప్స్కి లిప్ బామ్ పెట్టుకుంటా అంతే. ఇక ఐస్ కంటే అది నైట్ పడుకుంటప్పుడు పెట్టుకుంటున్నా, పొద్దున పెట్టుకుంటలేను, ఎందుకంటే నిద్ర ఘోరంగా నిద్ర వస్తుంది. అందుకని అక్క మీరు ఇంకా వేరే కొరియన్ ప్రోడక్ట్స్ చూపించారు కదా, ఇవి అప్లై చేసుకున్నారు, అవి పెట్టలేదు అనుకుంటారు కదా. అది నైట్ చూపిస్తా. ఇది డే ఇన్ మై లైఫ్ కదా, నైట్ వరకు ఉంటుంది కాబట్టి నైట్ అవి అప్లై చేసుకొని చూపిస్తాను మీకోసం. ఇక డాటన్కి స్లీపింగ్ మాస్క్, యాక్చువల్గా లిప్ బామ్ కూడా వాడచ్చు అనమాట. ఈ వీడియో కోసం పెడుతున్నా గాయస్ లిప్స్కి. యాక్చువల్గా నైటే పెట్టుకోండి, ఇప్పుడు పెట్టాను, ఎందుకంటే డే అంతా ఏదో ఒకటి తింటూనే ఉంటాం కదా, అందుకని. అందుకే ఇంత లావైనా. ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పినా నేను వెయిట్ తగ్గాలని ట్రై చేస్తున్నా, డైట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి కావేలా ఉండదు, మారిపోయినాయి, అన్నీ మారాయి, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మారాయి. డైట్, ఎక్సర్సైజు, స్కిన్ కేర్, హెయిర్ కేర్ అని అనుకుంటా. స్కిన్ కేర్ అయితే అస్సలు మిస్ చేయను, కంటిన్యూటీగా ఆ ప్రోడక్ట్స్ అన్నీ అయిపోలే, అంత పెట్టి కొన్నా కాబట్టి. డైట్ అంటే చిన్న పోయి మటన్ తీస్తా, పాస్తా చేస్తా, పిజ్జా తింటావా అనగానే మళ్ళీ తింటా అంట, అది అవదమ్మా. అంతే గైస్, స్కిన్ కేర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మేము ఏం చేయాలంటే చిన్న 2 వీడియోస్ ఉన్నాయన్నమాట. వీడియోస్ చేసుకునే వరకు మాకు 12 అవుతుంది. రైస్ పెట్టేసి డుగ్గుకు బాక్స్ ఇచ్చి రావాలి. ఆ తర్వాత
చెప్తాను. వీడియో కంటిన్యూ చూడండి. చూడండి guys. ఇప్పుడు వీడియో నా తీయడం అయిపోయిన వెంటనే పోయి టక్క సారీ గైస్, ఆల్రెడీ నా ఫేస్ కొంచెం ఫెయిర్ గానే మంచిగానే ఉంటది. మళ్ళీ నేను మళ్ళీ చెప్పండి. ఆల్రెడీ నా ఫేస్ ఫెయిర్ గా నీట్ గానే ఉంటది. బట్ తను వాడుతుంది, నేను వాడకపోతే తను ఎక్కడ ఫీల్ అవుతుంది అని చెప్పేసి నేను వాడతా. యాక్చువల్ నాకు ఇక్కడ హోల్స్ ఉంటుంది గైస్, ఇవన్నీ క్లోజ్ అయిపోయి స్మూత్ గా అవుతుంది అనమాట. సో నేను కూడా వాడతా, కొంచెం నేను కూడా బెటర్ గా అయ్యి కొంచెం అట్లా ఇట్లా స్కిన్ మెరిపిద్దామని. సో ఇప్పుడు ఈయన సన్ స్క్రీన్ పెట్టుకుంటాడు చూడండి. అంటే నేను ఇంట్లోనే ఉంటా, ఎందుకు అవసరం మనం పెట్టుకోలేదు అనమాట. సో ఇట్లా స్ప్రే చేసిన తర్వాత టోనర్ ఏం లేదు గైస్, నేను బయటకు పోతా కదా డుగ్గోని టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి, దాన్ని తీసుకురావడానికి పోతా కదా. పోయినప్పుడు కొంచెం ఈ సమ్మర్ హెవీగా ఉంటుంది కాబట్టి నాకు ఎట్లా అంటే బయటకు వచ్చిన తర్వాత ఈ స్కిన్ బ్లాక్ గా షేడ్స్ అట్లా అయితే సెన్సిటివ్ ఉంటుంది కదా. సో అందుకు బ్లాక్ అయితే సన్ స్క్రీన్ వాడతా ఎక్స్ట్రా. అది వాడిన సన్ స్క్రీన్ నేను కూడా పెట్టుకుంటే బయటకు పెట్టేప్పుడు, కానీ నిజంగా ఈ సన్ స్క్రీమే బెస్ట్. అంటే వైట్ ఉండదు. అసలు ఎప్పుడు మర్చిపోయి ఇవి ప్రమోషన్స్ అస్సలు కాదు, ప్రమోషన్స్ అనుకున్నారు. యూజ్ చేసేది అంతే. ప్రమోషన్ అయితే ఒకటే బ్రాండ్ ప్రమోట్ చేస్తారు. మీరు అడిగారని చెప్తున్నా. ఇగో ఇంట్లో ఉన్నాయి ఇవి, ఇగో ఇక్కడ చూడండి. ఇవే ఇంతసేపు చెప్పినాయి ఇదన్నమాట. అయిపోయిందా సార్? అయిపోయింది. నన్ను లైన్ వైజ్ అడుగుతాడు పీచ్, రోజు గుర్తుండదు. నాకు ఎన్నిసార్లు చెప్పినా గుర్తుండదు. నెక్స్ట్ ఏంటి అని అడుగుతాడు. ఎక్కువ నేను ఎందుకు పెట్టుకుంటాను, ఆల్రెడీ మంచిగా ఉన్నా, ఏదో ఇంకొంచెం మంచిగా కావాలని కొంచెం పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ వీడియో ముందు గింతందే వచ్చావు కదా, వాటి నుంచి ఖర్చాడు వద్దుతావు. నాకు బెస్ట్ రిజల్ట్ నాకైతే మంచిగా అనిపించింది. ఈ పోర్స్ ఇవి ఉన్నాయి డాట్స్, అవన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. అంటే క్లోజ్ అంటే అట్లా చూసిన, అందుకే కొరియన్ సిరీస్ ఇట్టద్దు. సాఫ్ట్ అయితే కొరియన్ సిరీస్ ఎవరు చూడు అంటలేదు. కొరియన్ సిరీస్లు చూసి వాళ్ళ స్కిన్ అట్లా ఉంటుందని నేను ఇన్స్పైర్ అయ్యి ఎతికి ఆర్డర్ చేసుకున్నాను. ఇంకోసారి ఎడతావా? ఎన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను పెట్టుకుంటాను. అది మరి అట్లా ఉంటుంది. ఇంకొక 2-3 బ్రాండ్స్ ఉన్నాయి కొరియన్, అవి కూడా బాగుంటాయి. ఐ క్రీమ్ ఒకటి ట్రై చేద్దాం అనుకుంటాను, ఎందుకంటే డార్క్ సర్కిల్స్ అవుతున్నాయి, పఫీనెస్ కూడా ఉంటుంది కదా ఐస్ కి. ఇప్పుడు నేను వాడుతుంది బాగానే ఉంది, కానీ అది కూడా కొరియన్ అయితే బాగుంటుంది కదా, ఆర్డర్ చేద్దామని అనుకున్నా. నెక్స్ట్ అది పెట్టుకుని మంచి ఇక్కడ ఐ క్రీమ్ ఇదంతా పెట్టుకుంటా. అంటే ఫేస్ అంతా వాడి ఐస్ ఒక్కటే బ్లాక్ అనిపిస్తుంది. నాకు తెల్లగా పడతాను జరుగు ఇటత్తా. ఇప్పుడు నేను తెల్లగా ఉంటా. ఇప్పుడు నాకు కొంచెం తెల్లగానే పడతాను ఐస్. అంటే తెల్లలు ఎట్లా తెల్లగానే ఉంటారు కదా. చూడండి ఇంత మంచి మెరుస్తుంది స్కిన్. ఇప్పుడు ఈయన పెడతాడు ఇక. పెట్టిన తర్వాత ఇట్లా కనబడుతుంది, పెట్టక ముందు మంచి లేదు అని అంటే ఏదైనా కొన్ని డేస్ కొన్ని మంత్స్ వాడితేనే రిజల్ట్ ఉంటుంది. నాది పెట్టక ముందు ఇట్లానే ఉంది. మీరు రిబ్యాక్ చేసుకొని చూడండి ఫస్ట్కి ఇప్పటికి డిఫరెన్స్ ఎట్లా ఉన్నదో. ఎందుకంటే నేను చాలా డేస్ నుంచి వాడుతున్నా కాబట్టి. ఇది కూడా అది అయిపోయింది డబ్బా చూడండి, ఆల్మోస్ట్ ఇంకొక డబ్బు ఉంది. అంటే నేను ఏదైనా అయిపోక ముందే ఆర్డర్ చేసుకుంటా, ఎందుకంటే మళ్ళీ 2-3 రోజులు అట్లనే ఉండలేను, కంటిన్యూటీ ఉండాలి కదా దేనికైనా, అందుకని చెప్పి. గైస్ ఇంకో విషయం చెప్పమంటారా, నేను ఆర్డర్ చేసుకున్నప్పుడు అబ్బో గింత రాని దీనికి గింత కాస్ట్ అని అది పెడతావా ఇప్పుడు అద్దు ఇట్లా అంటాడు. కొన్నాక వచ్చి ఇట్లా ఇవన్నీ వాడితే మంచిగా ఉండయి కావచ్చు అని చెప్పి ఫస్ట్ నేను అట్లే అనుకున్నా. తర్వాత ఏమనిపించింది, అది వాడిన తర్వాత 2-3 రోజుల తర్వాత ఫేస్ ఏమో సాఫ్ట్ అవుతుంది, ఇదేమో మంచిగా ఆడుతుంది. పొద్దున్న లేసరికి మార్నింగ్ లేచినాక ఎంత మంచిగా అవుతుంది అంటే, కావాలంటే రేపు మార్నింగ్ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తా. నీట్గా కనబడుతుంది, మంచిగా కనబడుతుంది మొహం. క్లియర్గా అవుతుంది. ఇట్లా అద్దం ముందు ఇట్లా ఉండి స్నాప్లు పెడతా అంటాను. నా స్నాప్ ఎవరైనా ఫాలో అవుతారా వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను రోజు మార్నింగ్ స్నాప్ పెడతా వితౌట్ ఫిల్టర్. నేను ఫిల్టర్స్ పెట్టాను స్నాప్లో, రెగ్యులర్ కెమెరా ఉంటుంది కదా, దాంతో నా ఫేస్ ఇట్లా తీసుకొని పెడతా మ్యాక్సిమమ్. పొద్దున్న చూడండి మంచి గ్లాస్ అనిపిస్తుంది. నా స్నాప్ వచ్చేసి కావే అంజిత నుండి ఒక పక్కన ఒక బటర్ఫ్లై ఉంటుంది గైస్. ఇక్కడ స్క్రీన్ షాట్ ఇచ్చిన చూడండి. నా స్నాప్లో ఎవరైనా ఫాలో కాని వాళ్ళు ఉంటే ఫాలో అయిపోండి. నేను స్నాప్లో ప్రోడక్ట్స్ ఏదైనా కొత్తది రాగానే టక్కుని స్నాప్ తీసి పెడతా, ఆర్డర్ వచ్చిన వెంటనే. అందరి అక్క ఎక్కడ కొన్నావు అక్క, ఇది ఎట్లా యూజ్ చేయాలని అడుగుతారు కదా. డుగ్గు దువ్వేనాది. సో గైస్ మా డుగ్గు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, కింద స్క్రీన్ షాట్ ఇస్తారు. అండ్ డుగ్గు ఛానల్లో ఒక మంచి రెసిపీ అయితే వస్తుంది గైస్, అది ఈయననే చేస్తాడు. కాకుండా చూడండి ఈరోజు చేయబోతున్నా నేను. డుగ్గు ఎప్పటి నుంచో కప్ కేక్స్ అంటే ఇష్టం. డుగ్గు వాడు ఎప్పటి నుంచో కేక్స్ కావాలంటుండు. అన్ని ఇక్కడే చెప్పేస్తే ఆ వీడియో చూడరు కదా గైస్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో చూసేసేయండి. సో అది ఏం కేక్ ఏంటి అనేది చెప్పము. డుగ్గు అని ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. అండ్ దాంట్లో ఒక మంచి వీడియో వస్తుంది, డుగ్గుకి ఇష్టమైన చేస్తామన్నమాట. సో అది మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు, ఈజీ ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ అదే బ్లాగ్ తప్పకుండా డుగ్గు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వెంటనే అప్డేట్స్ వస్తాయి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ఎట్లుంది కర్రీ చేసింది నేను, ఎట్లా నన్నే అడుగు. నువ్వు తిన్న కర్రీ టమాటో, నాకు టమాటో కూర రోజు పెట్టినా తింటా గైస్, నాకు చాలా ఇష్టం టమాటో కర్రీ.
కానీ ఎప్పుడు ఎక్కువ వండుకోము వట్టి టమాటాలు ఎందుకని. సో రేపు పొద్దున్న చేసిన మీరు ఆల్రెడీ అప్పుడు చూసారు కదా, సూపర్ అయింది కర్రీ. ఈయన నేను చేసిన కర్రీ తినకుండా నేను ఆయన చేస్తే తోటకూర కర్రీ ఉండే, అది మిగిలింది దాన్ని వేసుకొని తిన్నాడు. ఇంకా నా కర్రీ టేస్ట్ చేయలేదు. చేద్దాం, టేస్ట్ చేసి చెప్తా. చెప్తా అండి. అది అయిపోయిన తర్వాత దుకాణం టిఫిన్ బాక్స్ పెట్టేసి స్కూల్ ఇచ్చేసి రావాలన్నమాట. అది వచ్చిన తర్వాత ఒక 2 వీడియోస్ చేసేటుండే, మళ్ళీ ఇంకోటి రీల్స్ అవి చెయ్యాలి. పెద్ద పని ఉంది గైస్. ఏంటో బటర్ మర్ద 4 days నుంచి అట్లానే ఉన్నాయి. ఓకే, మొత్తాన్ని కర్రీ బాగుందని అంటావు నువ్వు చేసినావు కాబట్టి, తిని నేను చెప్తా. సో గైస్ ఇంతసేపు నార్మల్గా ఒక వీడియో ఉండే చేసినామన్నమాట. సో అది కంప్లీట్ అయినాక కొన్ని పిక్స్ తీసుకున్నాము. చిన్న కపుల్ షూట్ అనమాట. యాక్చువల్గా నేను ఒక వీడియో తీసిన, కానీ అది నేను ఈ యాంగిల్లో తీయలేదు, ఈ యాంగిల్లో తీసిన. ఇటు పక్కన వేస్తా చూడండి. ఫొటోస్ ఇందాక నచ్చింది, బాగా వచ్చినాయి ఫొటోస్. సో చూసి ఎంత కష్టపడి తీసుకున్నామో అట్లా ఉంటుంది అనమాట మా కష్టం. తాగడానికి ఇప్పుడే టీ పెట్టుకున్నాము. అండ్ డుగ్గు వస్తుంది, ఇంకో 10 minutes ఉంది. డుగ్గు సర్ప్రైజ్ ఉంది. ఇగో ఇది మళ్ళీ మేకప్ అనేరు అప్పటి నుంచి ఇట్లనే ఉన్నా చూస్తారు కదా. జస్ట్ ఐలైనర్ పెట్టేసి కొంచెం బ్లష్ చేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని టిక్లీ పెట్టుకున్నాం. టిక్లీ ఎందుకు పెట్టుకున్నా అంటే శారీ కట్టుకున్నాం కాబట్టి, లేకపోతే సాధారణంగా మనం పెట్టామన్నమాట. సో అలా ఈయన కూడా కొంచెం రెడీ అయ్యిండు. నేను కూడా ఫొటోస్ దిగిన, సింగిల్ ఫొటోస్. నేను సింగిల్ పిక్స్ తీసుకున్నాడు. ఆయనకి సింగిల్ పిక్స్ తీసుకునే స్వాతంత్రం లేదు. ఇప్పుడే ఇచ్చా చూడండి. నేనే తీసిన గాయస్ అవి. సో ఈయన అన్న తీస్తాడు, ఆయన నేను తీస్తా. ఇద్దరం దిగుతాం, మాత్రం స్టాండ్ పెట్టుకుని దిగుతాం. ఇక డిగ్గు ఒక రీల్ చూడండి, ఇక్కడ ఉంటుంది చూడండి. అది నాకు తెలిసి అప్లోడ్ అయిపోయి ఉంటుంది, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు రీల్స్. డుగ్గు అనేది చూడండి, కామెడీ. డుగ్గు ఎన్ని టేక్స్ అయిపోతుంది తెలుసా గాయస్? చెప్పు. సో ఇప్పుడు టీ తాగేసే వరకు ఒక 10-20 minutes ఉంది ఇంకా టైము. ఈ టైం అయిపోయిన తర్వాత డుగ్గు వచ్చేస్తుంది. డుగ్గు వచ్చినాక డుగ్గుకి చిన్న సర్ప్రైజ్ ఉందన్నమాట. దానికి రోజు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాం మేము, చిన్న చిన్న అట్లా ఏదో ఖుషి అవుతుంది కదా అని చెప్పి. సో అది అయిపోయిన తర్వాత డుగ్గు కొంచెం స్నాక్స్ అవి పెట్టి డ్యాన్స్ స్కూల్ వెళ్ళాలి. చెప్పాను కదా గైస్, మన క్లాసిక్ డ్యాన్స్ దాంట్లో జాయిన్ చేసామని. సో డ్యాన్స్ స్కూల్ వెళ్ళాలన్నమాట. డుగ్గు వచ్చినాక మనం వీడియో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే మేము టీ తాగుతాం అనమాట. మమ్మీకి చెప్పినా చెప్పులు దిగినా చెప్పు. ఎందుకురా పుట్టు కూడా చూపుతాయినా ఏమొచ్చింది? ఇంకొక సర్ప్రైజ్. యూనికాన్ లిబ్బం రాలేదు, రేపు వస్తుంది. కానీ ఇంకొక సర్ప్రైజ్ ఉంది. చూపిరా నీ జుట్టు. అరే బా ఎంత బాగుంది. ఎవరేసారు? అది ఆనియన్ జుట్ట, ఎల్లిపాయ జుట్టు కాదు. నీ లిబ్బం రాలే, రేపు వస్తుంది. అది కాదు, వేరే సర్ప్రైజ్. వస్తున్నా ఇట్రా, మెల్లికి రా. పప్పు వస్తాడు, కళ్ళు తెరుతావు నువ్వు తొండి. అక్కడ దూరం పో కొంచెం. రెడీయా? గట్టి మూసుకో. పప్పు వచ్చి కళ్ళు మూస్తాడు. ఆగు, నీ మీద నమ్మకం లేదు. కళ్ళు మూసుకో. అరే దీని కళ్ళు మీరా రోజు ఏదోటి. ఓకే వస్తున్నా. కళ్ళు మూసుకో. ఎప్పటికు టడాయిన్. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా స్ట్రాబెరీ అని? కట్టుకొని క్లీన్ చేసుకొని తినాలి. ఓకేనా? నేను కట్టుకొని చెప్తాను. చిన్న చిన్న ఖుషి అవుతుంది బాబు. తీయగా ఉంటాయి అనుకున్నా స్ట్రాబెర్రీలు అంటే. నేను అప్పటికైనా అనుకున్నా తీయగా ఉంటే బాగా తీయగా ఉంటాయి అనుకున్నా. స్ట్రాబెర్రీలు అంటే ఇట్లా ఉంటాయి. మరి స్ట్రాబెరీ అని ఘోరంగా అసలు మార్కెట్ తిరిగి పట్టుకొని వచ్చినాయి. దొరికాయి కదా ఇప్పుడు దొరకలేదు.
మంచిగా. సో నెక్స్ట్ ఇక నువ్వు ఇప్పుడు డాన్స్ స్కూల్ ఉందన్నమాట కొంచెం పైన తర్వాత పోతుంది. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో గాయస్ ఇప్పుడే డుగ్గానికి వచ్చిన తర్వాత స్ట్రాబెర్రీలు తిన్నది కొంచెం తినిపించేసింది అండ్ పని అయితే చేసుకుంటుంది. ఈరోజు డుగ్గానే డ్యాన్స్ స్కూల్కి తీసుకోవాలి కదా, దాన్ని డ్రాప్ చేసి ఇంకొక చిన్న పని ఉంది. మీకు పోయినసారి వ్లాగ్లో చెప్పినాం కదా, ఆ చిన్న పని ఇప్పుడు కంప్లీట్ చేయబోతున్నాం. సో అది చేయబోతున్నాం. ఏమో పాప డ్యాన్స్ స్కూల్ అంటే ఇక నిద్ర ఇప్పుడే లేపిన. ఇది చూడు డుగ్గు, ఏమైంది రా, నిద్ర వస్తుందా? సో గాయస్ ఇప్పుడు డ్యాన్స్ స్కూల్కి తీసుకెళ్తున్నాం అనమాట. అండ్ డుగ్గుకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. మళ్ళీ డ్యాన్స్ స్కూల్కి తీసుకెళ్ళిన తర్వాత తను అక్కడ డ్రాప్ చేసి మేము ఒక చిన్న పని చేసుకుందాం అని అనుకుంటున్నాం. బట్ డుగ్గు ఇప్పుడే పడుకొని లేచింది కాబట్టి కొంచెం ఫేస్ ఎట్లనో పెట్టింది. ఇంకా మళ్ళీ అలుగుతుంది అని చెప్పి, అంటే నిద్ర ఉంది, కొంచెం పడుకుంది కదా, మేమే బలవంతంగా లేపినాం అనమాట. అసలు ఎప్పుడు పడుకోదు, స్కూల్కి వచ్చినాక ఇవాళ ఇట్లా చేసింది చూడండి. మొహం ఇంకా అట్లనే పెట్టినవారు డుగ్గు, నవ్వరాదురా. ఇంకా కొడతలేదు ఇవాళ అవుతుందా? ఏమో ఎత్తండి ఇప్పుడు మనం చూపించాలి గైస్ మీకు. చూడండి ఉంచుతా లోషన్ గైస్, లోషన్ అందుకేనా. సో గైస్ మా కార్ వచ్చేసి అటు వెనకాల పార్కింగ్ చేసి ఉందనమాట. అక్కడికి వెళ్ళి కార్ కొంచెం డస్ట్ ఉంటుంది కదా తుడిచి ఇక్కడ తీసుకురావాలి. సో వాళ్ళు ముందే లేరు, నేను వెయిట్ చేస్తున్నా. 2 minutes ఆగి రమ్మన్నాడు అనమాట. సో గైస్ ఇప్పుడు కూడా ఫేస్కి ఏం పెట్టినా అంటే మార్నింగ్ చూపిస్తున్న టోనర్, దానిపైనుంచి ఆ ఎసెన్స్ అదంతా పెట్టలేదు, జస్ట్ క్రీమ్ ఉంది కదా స్నేల్, అది పెట్టేసి అప్పుడు చూపించిన సన్ స్క్రీమ్ అది అప్లై చేసిన అనమాట. అండ్ లిప్ బామ్ పెట్టుకున్నా, అంతే గైస్. డుగ్గుడల్లు ఉంటుందట, ఆమె నిద్ర నుంచి కోలుకొని అంటుంది. ఇంకా డుగ్గా లేవా, ఇంకా పండుకొని డుగ్గుకు సర్ప్రైజ్ ఉందని చెప్పినా కూడా ఇంట్లేదు. ఆమెకి ఇట్లా నిద్ర ఇట్లా ఉంది, మొత్తం పండుకొని వదిలేస్తే రాత్రి వాళ్ళు 10 దాకా పడుకుంటట్టుంది. ఈరోజు స్కూల్లో కూడా ప్రాక్టీస్ చేయించి గేమ్స్ ఏమి ఆడిపించారంట, డాన్స్ అన్నది, డాన్స్ అని నేర్పించారంట. ఇంకోటి ఏం తెలుసా గైస్, రోజు పొద్దున మేము లేపంగా లేచేది, ఈ రోజు మాత్రం మేము అడగక ముందే లేచింది, అంటే ఫస్టే లేచింది, అందుకే అంత నిద్ర వస్తున్నట్టుంది. అట్లా వెళ్తుంది. ఇప్పుడైతే డ్యాన్స్ స్కూల్కి పోతున్నాం, పోయి ఏదో ఫీజు కట్టి మాట్లాడి బయట తీసుకోతాడు. అంటే యాక్చువల్గా డుగ్గున డ్రాప్ చేసి మేము పోదాం అనుకున్నాం, కానీ మొహం ఎట్లా పెట్టింది తీసుకోపోతాను, మళ్ళీ ఎడుతుంది అందుకని చెప్పి. అమ్మ ఫేస్ అయితే ఘోరం పెట్టింది, అట్లనే ఉంటుంది. ఓకే అటు పోయింది కదా బంక్ అటే పోయింది కదా, రైట్. నేను చూడలేదు, వీడియో తీసుకుంటావు, అట్లుంటుంది మనతో. డుగ్గు ఒకసారి నవ్వవా, చిన్న క్యూట్గా నవ్వుతుంది, నవ్వేంద్రా, చిన్నగా నవ్వింది. డార్క్ సర్కిల్స్ ఉన్నాయి గైస్, ఇంకా పోలేదు. ఏదైనా చిన్న క్రీమ్ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఏం కావాలి? అవి సాక్స్లు నీకు బ్యాగ్ కావాలని. డుగ్గు ఇది చూడు ఏయ్, షాపింగ్ చేసినావా? ఎక్కడికి వచ్చావు? మండి కోసం వచ్చినావా తినడానికి? అదే ఏం మాట డుగ్గు, ఇప్పుడే మండి నచ్చింది, ఇక మళ్ళీ తీసుకొని స్ట్రాబెర్రీలు తింటుంది. ఇట్లా
ఎట్లా రడుగు నువ్వు ఇట్లయితే స్ట్రాబెర్రీ చూడండి గైస్ ఇప్పుడే పొట్ట నిండా తిన్నాము ఇట్లా ఫుల్ టైట్ ఉన్నది ఇంకా మళ్ళీ తింటా నిజం స్ట్రాబెర్రీ అట ఇది చూడు స్ట్రాబెర్రీ పాప సూపర్ మార్కెట్ ఇచ్చిండు సూపర్ మార్కెట్లో తెచ్చిండా మెల్లస్కోలి వాష్ చేసుకొని తినాలి వాష్ చేస్తావా సో గాయ్స్ మార్నింగ్ లేచిన తర్వాత ఫేస్ మంచిగా అవుతుంది అని చెప్పాను కదా సో ఆ క్లిప్ అటాచ్ చేస్తాను కదా సో చూడండి మార్నింగ్ ఎట్లయిందో అంటే నైట్ అప్లై చేసుకొని పడుకుంటే మార్నింగ్ మంచిగా అవుతుంది అనమాట సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను నా ఇన్స్టాలో బయోలో విష్ లింక్ అని ఉంటుంది అందులో ఉంటాయి కావాలంటే పర్చేస్ చేసుకోండి అండ్ ఇంకా మీకు దొరకట్లేదంటే చెప్పండి నేను కమెంట్ పెడితే లింక్ పెట్టేస్తా సో చూసారు కదా స్కిన్ కేర్ వ్లాగ్ అండ్ డైలీ రొటీన్ వ్లాగ్ యాక్చువల్గా డుగ్గుకి గ్రాడ్యుయేషన్ డే ఉందన్నమాట సో సెలబ్రేట్ చేస్తున్నారు స్కూల్లో ఆ వ్లాగ్ అయితే డుగ్గు ఛానల్లో రిలీజ్ అవుతుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి అండ్ డుగ్గు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఒక 2 డేస్లో వ్లాగ్ వచ్చేస్తుంది గ్రాడ్యుయేషన్ డేది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫర్దర్గా ఇంకా మీకు ఏం వీడియోస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి బాయ్ గాయ్స్